नमस्ते माताजी। नमस्ते माताजी। भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయంలో ప్రథమ పాదములో ఈరోజు మనం 25వ సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్ముడు సంకల్ప శక్తితో ఎవరి సహాయం లేకుండానే ఈ కార్యరూప జగత్తుని అటులనే ప్రాణి జగత్తుకు కర్మఫలాలను ప్రసాదిస్తున్నాడు అనేది నిన్న మనం తెలుసుకున్నాం. ఈరోజు సూత్రం దేవాది వదపి లోకే, లోకములో విద్వాంసులు, యోగులు, ఋషులు వీళ్ళు అనేక సంకల్ప శక్తులతో వివిధ కార్యములు చేస్తున్నారు. అంటే వైదికులు ఎక్కువ మట్టుకు శాస్త్రీయ ఉదాహరణలు తీసుకుంటారు కనుక పరమాత్మునికి ఆ సామర్థ్యం ఉంది అని చెప్తున్నాడు. అయినా కూడా మరలా సందేహం కలుగుతుంది. కృష్ణ ప్రసక్తిర్ నిరవయవత్వ శబ్దకోపోవ అంటే ఈ ప్రకృతి అవయవ నిరవయవియా అని అడుగుతున్నాడు. అంటే ఏదైతే బ్రహ్మయో సంకల్పముతో ఈ ప్రకృతి రూప కార్యములు ఏవైతే జరుగుతున్నాయో అవి అవయవమా లేదా నిరవయవియా అంటే దానికి తద్దేదం తర్హి అవ్యాకృతమాసీత్ అజామేకం లోహిత శుక్ల కృష్ణ అంటే ఈ ప్రకృతి నిరవయవమే, అది ఒక ఆకారంలో ఉందని మనం చెప్పడానికి వీల్లేదు. అంటే ప్రకృతి కణాలు కానీ ఆత్మ కానీ పరమాత్ముడు కానీ నిరాకారుడే, అది ఏ రూపంలో ఉంది అనేది చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనము చాలా బాల్య దశలో మనము చిన్న పూసల్ని తీసుకుంటే ఆ పూసలు ఏ ఆకారములో అయితే ఉంటాయో ఆ విధంగా దండ అల్లబడదు. అక్కడ ఎవరైతే ఆ పూసలతో ఒక ఆకారవంతమైన వస్తువు చేస్తున్నప్పుడు అక్కడ పూస ఏ ఆకారంలో ఉందో అదే ఆకారంలో ఉంటుంది, అదేమి మారదు, దాని రూపం ఏం మారదు. కానీ ఆ పూసల యొక్క సమూహముతో ఇల్లు తయారవుతుంది, బొమ్మ తయారవుతుంది, బండి తయారవుతుంది. అటులని ఈ ప్రకృతి కణాల ద్వారా మట్టి తయారైంది, సువర్ణము తయారవుతుంది, సూర్య చంద్రాదులు తయారవుతవి. కానీ మూల కణాలు అవయవ అంటే ఆకారము లేనివే అంటున్నాడు. శృతేస్తు శబ్దమూలత్వాత్ వైదికులు ప్రకృతిని నిరవయవియే అంటారు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఈ ప్రకృతి ఎటువంటిది అంటే ఇంద్రియేభ్య పరం మనః మనసా సత్వముత్తమం సత్వాదరి మహానాత్మ మహతో అవ్యక్తం ఉత్తమం. ఇప్పుడు ఇంద్రియాల కంటే సూక్ష్మమైనది మనస్సు, మనస్సు కంటే సూక్ష్మమైనది మూల కణాలు. అంటే ఆ మూల కణాలు
చాలా సూక్ష్మమైనవి. ఈ సూక్ష్మమైనటువంటి మూల కణాలన్నీ కూడా ప్రళయమున పరమాత్మని యందు ఉంటవి, తమ స్వరూపంలోకి వెళ్ళిపోతవి. ఇప్పుడు కుండగా మారినటువంటిది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వనస్పతులు, వివిధ ఔషధాలుగా ఏవైతే ఆకారంగా మనకు కనబడుతున్నాయో ఆ ఆకారవంతమైనటువంటి రూపమును పరమాత్ముడిచ్చాడు. అంటే పరమాత్ముడు సూర్యుడిని తయారు చేస్తున్నంత మాత్రాన ఆ మూల కణము యొక్క షేప్ ఏమీ చేంజ్ అవ్వదు. దాన్ని జతపరచడములో, అలా అటాచ్ చేయడములో పరమాత్ముని యొక్క నైపరి ఉంది. ఎప్పుడైతే కార్యరూప జగత్తులో సూర్యుడు అవసరం, కార్యరూప జగత్తున ఔషధాలు అవసరం, కార్యరూప జగత్తున పుష్పాలు, వనస్పతులు, కందమూల ఫలాలు అవసరం. ప్రళయంలో ఇవి అవసరం లేనప్పుడు అవి మళ్ళీ వాటి అంటే తమ తమ స్వరూపంలోకి వెళ్ళిపోతాయి అని అంటే అవేమి ఇక్కడ కార్యరూప జగత్తున వాటి రూపంలో ఏం మార్పు రాదు. పదార్థాన్ని మనం ఆ విధంగా తయారు చేసుకుంటాం, అది తెలుసుకోవాలి అంటాడు. ఆత్మని చైవం విచిత్రాశ్చహి. ఈ ఆత్మ అంటే ఇక్కడ పరమాత్ముడు. నిజముగా పరమాత్మునిలో ఏమైనా దోషములు ఉన్నాయా? ఎందుకు ఇంత ఈ కార్యరూప జగత్తుని చూస్తూ, ఇంత అద్భుతమైన జగత్తును చూసి ఎందుకు పరమాత్ముని మీద శంక కలుగుతుంది అంటే స్వపక్ష దోషాచ. లోకమున ఒక రాజు ఉంటాడు, లేదా లోకమున ఒక ధన సంపన్నమైన మనిషి ఉంటాడు, బాగా సామర్థ్యము గల మనిషి, చాలా సామర్థ్యం ఉంది. మనం ఇళ్లలో కూడా ఆ నిజాయితీ పరుడు కంటే సమర్థవంతుడే గెలుస్తాడు. అలా లోకమున ఒక ఉదాహరణ అడుగుతున్నాడు. లోకమున ఎవరైతే సమర్థులు ఉంటారో, అది రాజు కావచ్చు, ధనికులు కావచ్చు, ఈ సమర్థులు ఏం చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకి రాజు చాలా సమర్థుడు. అందుకనే తన రాజభవనములో అవసరం లేకున్నా కూడా నృత్య ప్రదర్శన చేపిస్తూ ఉంటాడు. అక్కడ ఆ నృత్య ప్రదర్శన చూడడానికి ఇతర దేశ రాజులు వస్తారు, వచ్చి వాళ్ళకి అతిథి సత్కారం చేస్తారు. వాళ్ళక్కడ అనేక రకాల ఆహార పదార్థాలు, ఆ నృత్యం చూస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతారు. గడుపుతున్న వారికి అది చాలా సుఖాన్ని ఇచ్చింది. అందుకోలేని వారికి, ఎవరైతే అంతటి స్థితికి అందుకోలేరు, ఉదాహరణకు అక్కడున్న సేవకులు గమనిస్తున్నారు, చాలా పక్వన్నాలు రాజు చేయించాడు, వాళ్ళే వడ్డన చేస్తున్నారు, కానీ వాళ్ళక్కడ సేవ మాత్రమే చెయ్యాలి, నృత్యము చూడలేరు, ఆ భోజన పదార్థాల యొక్క రుచి చూడలేరు. అంటే సన్నిహితంగానే ఉన్నారు, వడ్డిస్తున్నారు, అక్కడే నృత్యం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ సేవకుడు ఆగిపోయాడు అనుకోండి, రాజు ఏం చేస్తాడు? చూడు నిలబడి నృత్యం అంటాడా, లేకపోతే హెచ్చరిస్తాడా? హెచ్చరిస్తాడు. ఇక్కడ నీకేం పని, వెళ్ళు అంటాడు. ఇది రాజునే కాదు, మనం చిన్న చిన్న ఆపనములో కూడా పనులు నిలబడిండ్రు అనుకోండి, మనం ఏం చేస్తాం? అక్కడ టీవీలో సేట్ ఏమో టీవీ పెట్టుకున్నాడు, అందులో ఏదో ఒకటి క్రికెటో లేకపోతే న్యూసో ఏదో ఉంది, సేవకుడు సేవకుడికి ఆ టీవీలో వచ్చేది ఆకట్టుకోబడింది, అలాగే చూశాడు అనుకోండి. అంతలోపు యజమాని చూస్తే సేవకుడిని ఏం చేస్తాడు? ధర నిలబడి చూడు, హెచ్చరిస్తాడు. అంటే అక్కడ యజమాని యొక్క సామర్థ్యం వల్ల సేవకుడు దుఃఖింపబడ్డాడా లేదా? దీనికి న్యాయము అన్యాయం అనేది కాదు, అక్కడ యజమానికి సామర్థ్యం ఉంది, సేవకుణ్ణి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే జీతం తీసుకుంటున్నాడు, ఇతనికి కావలసిన వేతనాన్ని
యజమాని ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. కాబట్టి సామర్థ్యం వల్ల అక్కడ మృత్యుణ్ణి ఆయన బెదిరించగలిగాడు. అటులనే పరమాత్ముడు కూడా సమర్థుడు. పరమాత్ముడు సమర్థుడు గనక ఈ కార్యరూప జగత్తున ఈ ప్రాణి సృష్టిని కొంతమంది ధనికులుగాను, కొంతమందిని పేదవాళ్ళుగాను, కొంతమందిని పశుయోనిలో అలా పెడుతున్నాడేమో అని ప్రశ్న. అర్థమైందా? లోకమున సమర్థులు చేసే వ్యవహారం వల్ల ఇతరులకు తప్పకుండా నష్టము, బాధ కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి గ్రామములో ఒక ధనికుడు కూతురి వివాహం ఉంది. అదే సంవత్సరం ఒక మధ్యస్థ తండ్రి వివాహము చేయవలసి వస్తుంది. అదే సమయమున, అదే మాసమున, అదే రోజు నిరుపేద తండ్రి కూడా తన కూతురు పెళ్లి చెయ్యాలి. మనం ప్రతిరోజు నిరుపేద తండ్రితో మాట్లాడతాం, మధ్యస్థ తండ్రితో వ్యవహరిస్తాము, ధనికులతో చాలా తక్కువ ఉంటాం. రోజు ఉంటది ఈ నిరుపేద తండ్రి వాళ్ళతోనే మనం ఎక్కువ ఇమిడిపోతాం. కానీ ఒక శుభకార్యం జరుగుతుందంటే నిజంగా చెప్పండి, హృదయాల మీద చెయ్యి పెట్టుకొని గ్రామస్తులందరూ ఏ వివాహానికి వెళ్తారు? ధనికుల వివాహానికే వెళ్తారు. నిరుపేద వివాహానికి ఏముందులే, అక్కడ తినేసి వచ్చేటప్పుడు ఇంత కట్నం ఇస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ధర్మము అధర్మం పక్కన పెట్టండి, అతని దగ్గర ధనం ఉంది కాబట్టి అతను తన కూతురు వివాహము ఘనంగా చేయగలుగుతున్నాడు. ఇక్కడ ఇది అన్యాయము అధర్మము అనే సమస్య కాదు, ఇక్కడ వర్ణిస్తున్నాడు. లోకమున సమర్థుడు ఒక కార్యం చేపట్టినప్పుడు ఇతరులకు బాధ కలుగుతుంది. అక్కడ ఆయనేమి ఈ నిరుపేద వాడిని అవమానపరచాలి అనుకోలేదు, మధ్యస్థ తండ్రిని పరచాలి అనుకోలేదు. అలా ముహూర్తం కలిసి వచ్చింది, సేమ్ డే సేమ్ గ్రామంలో జరుగుతుంది. అతనేమి అనుకోలేదు నేను వీళ్ళని అవమానపరచాలని. ఇక్కడ కర్మ సిద్ధాంతములో మనం అనుకున్నాము కదా, ప్రాణి సృష్టిలో పరమాత్ముడు అన్యాయం చెయ్యడు, ఏ ప్రాణిని కూడా అనవసరంగా క్రిమి కీటకాదుల యందు బంధింపజెయ్యడు అని అన్నందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. అరే, లోకమున ఒక ధనికుడు తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నాడు, సమర్థుడు గనక. అతనికి ప్రమేయం లేకపోవచ్చు నిరుపేద తండ్రి బాధపడాలి అని, కానీ ఆ స్థితిలో నిరుపేద తండ్రి బాధపడతాడు అంటే ఆయన ఏమైనా బాధ పెట్టాలనుకున్నాడా? అనుకోలేదు. బాధ కలుగుతుంది. అటులనే పరమాత్ముడు కూడా సమర్థుడు, చాలా శక్తివంతుడు. ఇప్పుడు మీరే అన్నారు కదా, సంకల్ప శక్తితో బలపరాక్రమ శక్తులతో పరమాత్ముడు ఈ సృష్టిని రచిస్తాడు. అలాగే లోకమున రాజు ఒక నృత్య ప్రదర్శన చేసేటప్పుడు ఆ సభకి తనకు నచ్చిన వాళ్ళనే పిలుచుకుంటాడు. ఎవరికైనా ఈ విషయం తెలిసిందనుకోండి, రాజ్యసభలో ఎక్కడి నుండో చాలా అందమైన నర్తకులు వచ్చారు, చాలా బాగా నృత్యం చేస్తారంట అన్నప్పుడు గ్రామంలో ప్రతి వాడికి కుతూహలత ఉంటుంది. కానీ రాజు అందరికి అవకాశం ఇవ్వలేదు. అక్కడ మనం అనడానికి వీలు లేదు, నా ఓటు వల్ల నువ్వు గెలిచావు నేను వస్తాను అనడానికి వీలు లేదు. రాజు యొక్క సామర్థ్యం, రాజు యొక్క రాజభవనములో, అది పాలన సమయంలో కాకుండా తన వ్యక్తిగత సమయంలో ఆయన విలాసవంతమైన జీవనాన్ని గడుపుకుంటున్నాడు. ఇతర తన మిత్ర మండలిని, బంధువర్గాన్ని మాత్రమే ఈ విషయాన్ని విన్నప్పుడు గ్రామస్తులకి ఏమనిపిస్తుంది? మనం ధనికులం కాలేకపోయినందుకు మనకు ఆహ్వానం లేదు. మనం అనుకుంటాం కదా, మమ్మల్ని ఎవడుగా అంటాడు, ఇలా తెలంగాణ భాషలో మాట్లాడుకుంటాం కదా. నిజంగా అక్కడ రాజు బాధ పెట్టాలి అనుకోలేదు. తన సామర్థ్యము ద్వారా తనకు నచ్చినట్టుగా తన సొంత డబ్బుతో అలాంటి విలాసవంతమైన జీవితాన్ని తన ఇష్టమిత్రులు, అదేం ప్రజల సొమ్ము కాదు,
ప్రజలకు చెందవలసిన సొమ్ము కాదు. అటులనే ఒక గ్రామంలో ఒక ధనికుడు తన కూతురు యొక్క వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. గ్రామస్తులకి తెలుసు వీడు మామూలు భోజనం పెడతాడు, వీడైతే కొంచెం మంచి భోజనం పెడతాడు, రోజు మన ఇంట తినేది పప్పన్నమే, గిదే మైసూర్ పాకు, గిదే బాల్దుష. అదే ధనికుడు ఇంటికి వెళ్తే రకరకాల స్వీట్లు, రకరకాల ఐస్ క్రీములు ఇవన్నీ తినొచ్చని మనందరికీ అవగాహన ఉంటది, ఉండదా? ఏంటంటే వీడు పెట్టే అన్నం మనలాంటిదే, వీడు పెట్టే భోజనం మనలాంటిదే. అదే ధనికుల ఇంటికి వెళ్తే ఇంకో 4 రకాలు ఉంటాయి. అది సామాన్యం, దాన్ని మీరు ఏమి వేరుగా తీసుకోకండి. ఇక్కడ బ్రహ్మ సృష్టి చెప్తుండు. సగటు మానవుడు ఏం చేస్తాడు? పిలుపు 3 నుండి వచ్చిన విందు భోజనం ఎక్కడ చేయాలనుకుంటాడు? ధనికుల దగ్గరనే వెళ్ళాలి అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ మంచి వెరైటీలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నిరుపేద తండ్రి బాధపడ్డమునో, లేదా ఇది ఇప్పుడు మా లాంటి వాళ్ళు వచ్చి ఇది చాలా అధర్మం, మనం ధనికుల ఇంట్లో తినొద్దు, పేదవాళ్ళంటే ఇవన్నీ మనం చెప్తే అదంతా వ్యర్థం. విద్వాంసులు ఇలా చెప్పడానికి వీలు లేదు. ఆరోగ్యప్రదమైన భోజనం తినండి అని చెప్పేంత వరకే. మీరు చాలా అధర్మం చేసిండ్రు, ధనికుల ఇంటికి వెళ్ళిండ్రు, అక్కడ తిన్నారు, పేదవాడింటికి వెళ్ళారా అంటే అది మన వ్యక్తిగతం. మాకు ఇక్కడ నుండి పిలుపు వచ్చింది, ఇక్కడ నుండి వచ్చింది కాబట్టి మేము ఎక్కడికి వెళ్తాము. ఆయన గ్రామస్తుడు పేదవాడు కాబట్టి ఒక 100 రూపాయలు కట్నం ఇస్తాము. ఇంకా ఆయన వంటలు తగ్గించుకుంటూ అయిపోతుంది కదా, ఆయనకి ఖర్చు కలిసి వస్తుంది కదా. ఎటులైనా ఇవాళ అందరూ అక్కడికే వెళ్తారు కాబట్టి ఆయన చూసుకొని వంటలు చేయించుకుంటే డబ్బు కూడా అని మనమే అంటాము. అన్ని మనమే. ఇప్పుడు ఎవరైనా మాలాంటి అంటే నేను కాదు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి లెక్చర్ ఇచ్చారనుకోండి, మీలలో మీరు చాలా తప్పు చేసిండ్రు, మీరు పేదవాడింటికి వెళ్ళి భోజనం చేయాలి, ధనింటింట చెయ్యొద్దని అంటే మీ అందరి సమాధానం లోపల ఇదే ఉంటది. ఎందుకు అట్లా చెప్పాలి? ఆయనకి ఎట్లాగో తెలుసు ధనికుల ఇంట్లో కూడా పెండ్లు ఉందని, అందరు అక్కడికే పోతారని తెలుసు. ఇతను చూసి వంట పెట్టుకుంటే అయిపోతుండే, ఏసరు తగ్గించుకుంటే అయిపోతుండే అని ఆయన ముందు అనకపోయినా మన మనసులో తిరిగే ఆలోచనలన్నీ ఇలానే ఉంటది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే పరమాత్ముడు చాలా సమర్థుడు గనక ఆ సామర్థ్యం వల్ల అతను కొన్ని జీవాత్మలని మనుష్యులుగా అంటే మానవ శరీరము, కొన్ని జీవాత్మలను జిల్ల పురుగు శరీరము అలా పరమాత్ముడు సృష్టించుకోవచ్చు అనేది లోకములో సమర్థులు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని చూసి ఒకరు దాన్ని వ్యక్తపరుస్తున్నారు. అప్పుడు దానికి ఏమంటాడంటే సర్వోపేతాచ తద్దర్శనాత్. లోకమున సమర్థులు ఇలా చేస్తారు కానీ పరమాత్ముడు ఇలా చేయడు. అందుకనే లోక సమర్థవంతులైన భగైశ్వర్యవంతులకి పరమాత్మునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే పరమాత్ముడు సర్వోపేత, అన్ని రకాలుగా పరిశీలిస్తాడు. పరమాత్ముడు నా సామర్థ్యం ఉంది కదా అని ఇవాళ సృష్టి చేస్తా, నాకు సామర్థ్యం ఉంది కదా అని ప్రళయం చేస్తా, నాకు సామర్థ్యం ఉంది కదా నేను వీడిని దండిస్తా, నాకు సామర్థ్యం ఉంది కదా అని వీడికి సుఖ పెడతా. ఇది పరమాత్ముని రాజ్యములో లేదు. అదే మానవాళికి పరమాత్మునికి ఉన్న వ్యత్యాసం. చిన్నప్పుడు మనమందరం ఉపన్యాసాలు ఇస్తాం. తల్లిదండ్రులు చిన్నప్పుడు నిజంగా తల్లి 10 మంది పిల్లలు పుట్టరు. మీరు చాలా పరిశీలించుకోండి. మనము పుట్టిన పిల్లవాడి యొక్క మలమూత్రాలు శుద్ధి చేస్తున్నాం, అందులో లేశమాత్రము కూడా అశుద్ధిని వదిలిపెట్టడం లేదు. కానీ అంతరాత్మకి గమనించుకోండి, మనము ఎక్కడ ఒక దగ్గర ఎంతో కొంత సామర్థ్యమే అనండి, భయమే అనండి, భక్తియే అనండి, అజ్ఞానమే అనండి, పిల్లలు ఎప్పుడైనా అక్కడ పార్షాలిటీ చేశావు అంటే
నువ్వు నోరు మూసుకో, పెద్దవాళ్ళతో ఇదైనా మాట్లాడేదా అని సమర్థించుకుంటున్నాం. కానీ పిల్లవాడు మీరు పార్షాలిటీ చేశారు అన్న దాంట్లో సత్యం ఉందా? హై, పెద్దవాళ్ళకి ఇదేనా నువ్వు అనేది, ఇందులో సత్యం ఉందా చెప్పండి. పిల్లవాడు అన్న దాంట్లోనే సత్యం ఉంది. సత్యం. పెద్దవాడు పిల్లలు అన్న దాంట్లో చాలా సత్యం ఉంది. కానీ ఆ సత్యాన్ని మనం ఎలా కప్పిపుచ్చేస్తున్నాం? పెద్దరికంతో. పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడితే కొంచెం ఓర్చుకో అంటున్నాం. అంటే లోకమున నవమాసాలు మోసిన తల్లి అయినా ఈ చిన్న పొరపాటు చేస్తుంది, కానీ పరమాత్ముడు చేయడు. కాబట్టి పరమాత్ముడు అతనికి ఈ జీవుణ్ణి ఆడుకోవాలి అన్న అభిప్రాయాలు పరమాత్మునికి ఎక్కడా లేవు. పరమాత్ముడు తన సామర్థ్యాన్ని, తన బల పరాక్రమ శక్తుల్ని బాగా గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు బల పరాక్రమ శక్తులతో కార్యరూప జగత్తుని మాత్రమే నిర్మిస్తాడు. అంతేకాని తన దగ్గర బల పరాక్రమ శక్తులున్నవి కదా అని జీవుడితో పరమాత్ముడు ఏనాడు కూడా పక్షపాత వ్యవహారము చెయ్యడు. జీవుడు కర్మలు చేసిన తరువాత ఆ కర్మలు పాకమై విపాకమైనప్పుడు మాత్రం జీవుడు ఎంత తప్పించుకోవాలనుకున్నా తన బల పరాక్రమ శక్తుల ద్వారా జీవుణ్ణి ఆ యోనిలోకి తప్పకుండా పరమాత్ముడు పంపిస్తాడు. నేను బోను అని మీరు వరుసలో ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా సరే ఊహించుకోండి. ఇప్పుడు అన్ని 1,000 జీవాత్మలు పూర్వ శరీరాన్ని వదిలేసి ఇక్కడున్న జిల్ల పురుగు జాతికో లేకపోతే మేక జాతికో కోడి జాతికి లైన్ లో పరమాత్ముడు పెట్టాడు. మనం దూరాల్సిందే అందులోకి. కానీ మనం ఏం చేసినాము, నేను పోను అని ఆ పంక్తిలో ఆ వరుసలో మనము రెండో నంబర్లో ఉండి మన సామర్థ్యముతో 10వ నంబర్ వరకు రాగలుగుతాం. నేను బోను అని. కానీ చివరి వరకు వచ్చే వరకు పరమాత్ముడు ఏం చేస్తాడు, అప్పటి నుండి చూస్తున్నా, తప్పించుకునే ప్రయత్నం బాగా చేస్తున్నా అని చివరికి ఆ యోనిలోకే పరమాత్ముడు మనని పంపిస్తాడు. ఇది గుర్తుంచుకోండి. ఆ యోనికి సంబంధించిన వరుసలో ఏమైనా మనము చాకాచక్యం చేసి వెనక ముందు ప్రవేశింపబడతామేమో, అది కూడా పరమాత్ముడు అవకాశం ఇవ్వడు. కానీ జీవుడు శరీరము ధరించి ఉన్నప్పుడు కుక్కగా, మేకగా, నక్కగా, సింహముగా ఈ సంస్కారాలు ఉన్నవి కదా. ఈ సంస్కారం వల్ల ఏమైనా ఆట ఆడుకుందామని ట్రై చేసినా పరమాత్ముడు మాత్రం వదిలి పెట్టాడు. ఇక్కడ మనం లోకంలో ఎంత ప్రయత్నిస్తాం, మన తప్పులని సమర్థించుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడతాం, వేల అబద్ధాలు ఆడతాం. ఇక్కడ అదేం చెప్తున్నాడంటే పరమాత్ముడు అనంత బల పరాక్రమ సామర్థ్యుడు, సంకల్ప శక్తితో కార్యరూప జగత్తు యొక్క నిర్మాణం జరుగుతుంది. కానీ పరమాత్మునికి సంకల్పం ఉంది గనక వీడు కర్మ చెయ్యకపోయినా వీడిని ధనికుడుగా, వీడు దాన ధర్మాలు చెయ్యకపోయినా వీడిని బుద్ధిమంతుడుగా, వీడు ఎన్ని చేసినా కూడా ఇది నా సృష్టి, నా ఇష్టం అని ఏ జీవాత్మ పట్ల పరమాత్ముడు హుకుం చెయ్యడు. ఇదంతా ఎవరు చేస్తారు? మానవులు. మనమనండి, ఎందుకు మన దగ్గర బాగా డబ్బు ఉంది, మనకి ఓటమి లేదనుకోండి, ఇక నోరు బారేసుకుంటాం.
పరమాత్ముని కృప వలన మీ పురుషార్థం వల్ల మనస్సు బుద్ధి చాలా గొప్పది లభించింది అనుకోండి. ఆ మనస్సు బుద్ధి ద్వారా ఈ కార్యరూప జగత్తులో అన్వేషణ చెయ్యము. అలుపుణ్ణి ఎలా అణచగొట్టాలో యోచన చేస్తూ ఉంటాం. కానీ పరమాత్ముడు ఇటువంటివి ఏమీ చెయ్యడు. వికరణత్వాన్నేతి చేదుక్తం. మనకు పరమాత్ముడు మనస్సునిచ్చాడు, బుద్ధినిచ్చాడు, అంటే ఏకాదశ ఇంద్రియాలు ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఉపదేశం ఇస్తున్నాడు. ఈ కర్మకు ఈ ఫలం ఉంటది, ఇలా చెయ్యకండి, మీ ప్రారబ్ధాన్ని పట్టుకొని కూర్చోకండి. ప్రారబ్ధం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది, కానీ దాన్నే పట్టుకొని వర్తమానంలో పురుషార్థం ఆపకండి. మీరు వర్తమానముని సరి చేసుకుంటే భవిష్యత్తులో మీ జన్మ అంటే గొప్పగా ఉంటదంటే మనం ఏమంటాం, వర్తమానంలోనే లేనిది ఇంకా భవిష్యత్తు ఎవడు చూడబోయాడు అని మనం అంటున్నాం. ఇదంతా ఎందువల్ల అంటున్నాము? బుద్ధి వలన, ఈ ఇంద్రియాల వలన. పక్కనోడు అన్నాడు జన్మ ఒకటే మళ్ళా పుట్టమని. నిజంగా మనకి ఉన్నదా లేదా తెలియాలంటే లోపల అర్థం ఉంది, లోపల ఉంది లైబ్రరీ. నీకు మరల జన్మ ఉందా లేదా అనేది సమాధానం ఇవ్వడానికి లైబ్రరీ లోపల ఉంది. కానీ నువ్వేం చేసినావు? ఈ చెవుల ద్వారా ఎవరో చెప్పారు, ఏదో గురువు చెప్పాడు, ఏదో పలుకుబడి ఉన్న వ్యక్తి చెప్పాడు, ఎవరు చూడొచ్చారు జన్మ, ఇప్పుడే ఎంజాయ్ చెయ్యండి అని. అంటే మనకు లభించిన బుద్ధి ద్వారా, మనకు లభించిన మనస్సు ద్వారా, మనకు లభించిన ఇంద్రియాల ద్వారా మనం ఏం చేస్తున్నాము? ధర్మము ఆచరిస్తున్నాము, అధర్మము ఆచరిస్తున్నాము, సత్యము చెబుతున్నాము, అసత్యము చెబుతున్నాము. కానీ పరమాత్ముడు ఇంద్రియ రహితుడై ఎల్లవేళలా నిరంతరము ప్రతి జీవాత్మ పట్లనే కాదు, కార్యరూప జగత్తు పట్ల కూడా పరమాత్ముడు పక్షపాత రహితుడుగా ఉంటుంది. అర్థమైందా? ఉన్నాడు. ఎవ్వరి పట్ల పరమాత్ముడు పక్షపాత వ్యవహారము చెయ్యడు. అందుకనే మానవుడు ఎవరిని మిత్రుడుగా చేసుకోవాలి అంటే పరమాత్ముడే. ఎవరు నీకు తండ్రి అంటే పరమాత్ముడే. అర్థమైందా? న ప్రయోజనత్వాత్. ఈ లోకమున ఎవరైతే మోక్షానికి వెళ్తున్నారో, లేదా ఎవరైతే దుష్ట కార్యములు చేస్తున్నారో, ఎవరైతే వివిధ మంచి పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు, వీళ్ళ వలన పరమాత్మునికి ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి. ధర్మాత్మునితో కానీ అధర్మాత్మునితో కానీ పరమాత్మునికి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. లేదు. పరమాత్మునికి చెడ్డవాడితో ప్రయోజనం లేదు, మంచివాడితో అబ్బో ఇప్పుడు అందరం మంచి వాళ్ళం అయిపోతే రేపు కార్యరూప సృష్టిలో విచిత్రగుప్తుడుగా, వీడి యమాచార్యుడిగా ఇలా నేను డివైడ్ చేసుకుంటానని కూడా పరమాత్ముడు అనుకోడు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక కంపెనీ ఓపెన్ పెట్టామనుకోండి, దాంట్లో వేలాది మంది అప్లికేషన్స్ వస్తాయి. మనం ఏం చేస్తాము? అప్లికేషన్ లో కొన్నింటినే ఫార్వర్డ్ చేస్తాం. పరమాత్మునికి ఇటువంటివి ఏమీ చెయ్యడైనా. ఆయన యొక్క కార్యాలయములో అప్లికేషన్స్ అంటూ ఏమీ ఉండవు. మంత్రి, ప్రధాన మంత్రి, కోశ ట్రెజరరు, సేవకుడు, బాడీ గార్డ్స్, వాచ్మ్యాన్, ఇలా ఏ సేవకులు పరమాత్మునికి అవసరం లేదు. అతనికి ఈ సృష్టితో ఏమి ప్రయోజనమే లేదు. ఇప్పుడు మన ప్రధానమంత్రిని మనం కాపాడుకోవాలి అంటే రక్షక భటులు అవసరం మనకి. ఎందుకంటే మళ్ళీ ఇంకెవడు ప్రధానమంత్రి వస్తాడు, మళ్ళీ వాడు ఆ కుర్చీ మీద వచ్చే వరకు మళ్ళీ ఈ ఎలక్షన్స్ గోల్ అయ్యింది, వీడిని ప్రాణముతో కాపాడుకుంటే పని అయిపోతుంది కదా అని మనం ఏం చేస్తున్నాము? పెద్ద పెద్ద వాళ్ళని మనం అందరం కాపాడుకుంటున్నాం. లేదా అటులనే ఆ ప్రధానమంత్రి కూడా తన ప్రజలని పాకిస్తాన్ నుండో పక్క దేశం నుండో కాపాడడానికి సైనికులని ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే మన ప్రధానమంత్రికి దేశంతో ప్రయోజనం ఉంది,
దేశ ప్రజలకు ఎవరితో ప్రయోజనం ఉంది? ప్రధానమంత్రితో ప్రయోజనం. ప్రధానమంత్రితో. కానీ ఈ సృష్టికి ప్రధానమంత్రి అయిన పరమాత్మనికి ఎటువంటి ప్రయోజనం లేదు. లేదు. కాబట్టి అతను తన రక్షణ కోసము తన కార్యరూప జగత్తులో అలసిపోతున్నానని ఎవరి సహాయం పరమాత్ముడు తీసుకోడు. ఓం శాంతి శాంతి శాంతి. సరేనా?